ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తన శిష్యులకు తన జీవితాన్ని ఒక ఎగ్జాంపుల్గా చూపించాడు. ఆయన ప్రతి నిమిషం ప్రతి గడియ ఆయన దేవుని సేవలోనే ఉన్నాడు. ఆ సేవలోనే ఆయన తన అన్నం పానం అన్నీ కూడా, అంటే నా భోజనము దేవుని సేవ చేయడమే అంటున్నాడు. సో మనం ఈ లోకంలోకి ఎందుకు వచ్చాము? ఎవరినో ఒకరిని రక్షించడానికి, దేవునికి సాక్ష్యంగా మనం ఉండడానికి, ప్రభు కొరకు మనము రెండు మాటలు ఇతరులకు చెప్పడానికి, అలాగా ప్రభు మన కొరకు ఒక ప్రణాళికను సిద్ధపరిచాడు. సో మనము ఈ లోకంలోకి వచ్చి మనం కూడా ఒప్పుకొనే వస్తాం. వచ్చిన తర్వాత ఈ లోకంలో వచ్చి ప్రతిరోజు ప్రతి నిమిషము మనల్ని మనం మర్చిపోతుంటాం. మనం ఏ పని నిమిత్తం వచ్చామో అని మర్చిపోతుంటాం. సో దేవుడు ఏమంటున్నాడంటే, నీ జీవితము ముఖ్యమే, నా పని కూడా ముఖ్యమే. సో ప్రతి ఒక్కరు రక్షణ పొందిన ప్రతి ఒక్కరు దేవుని రాజ్యంలో సైనికులే. ప్రతి ఒక్కరు వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేస్తేనే ఈ దేవుని కార్యము, దేవుని రాజ్యం విస్తరించి మన మధ్య దేవుని రాజ్యం వస్తుంది. అంతేగాని మనము ఎవరో చేస్తారులే అనుకుంటే మాత్రము మన పని మిగిలిపోతుంది పిల్లారా. ఒకవేళ మనం ఒక ఆత్మను రక్షించాలని, ప్రభు సాక్ష్యం చెప్పాలని దేవుని చిత్తంలో ఉంటే, ఒకవేళ మనం అక్కడికి వెళ్ళకపోతే, లేకపోతే ఆ ఆత్మను మనం దర్శించకపోతే, ఆ ఆత్మ భారం మనదే ప్రియులారా. సో మనకి తెలియదు, ఎవరిని ఎప్పుడు ఎలా మనం ఇచ్చేయాలో తెలియదు. కాబట్టి అందుకే దేవుడు ఎల్లప్పుడూ సువార్త అనే సిద్ధ మనసుని జోడులు అంటే చెప్పులు వేసుకొని ఉండాలి. ఎప్పుడు సిద్ధ మనసుగా ఉండి ఎవరికి వాక్యం చెప్పాలి, ఎవరికి సాక్ష్యం చెప్పాలి, దేవుడు ఎప్పుడు ఛాన్స్ ఇస్తాడు అని మనం ఎప్పుడు 1000 కళ్ళతో చూస్తూ ఉండాలి. అటెంటివ్గా ఉండాలి మన లైఫ్లో. సో దేవుడు ఎవరినైనా సడన్గా మన ముందు పెట్టగానే మనం వెంటనే ఏం చేయాలి? వాక్యంతో స్టార్ట్ చేసేసేయాలి. సో అలా చేయడం ద్వారా మనకేమవుతుందంటే, దేవుని కృప ప్రణాళిక మన విషయంలో నెరవేరుతుంది. తర్వాత ఒకవేళ మనకి చెప్పకుండా వెళ్ళినట్టయితే ఆ ఆత్మ మనల్ని దర్శించి మనం దాటి వెళ్ళిపోతే మళ్ళీ మనకు కలవకపోవచ్చు. చూడండి, ప్రయాణాల్లో ఉంటే మన పక్కనే కూర్చున్నారు అనుకోండి, లేకపోతే ఎక్కడన్నా స్టేషన్లో కలిసామనుకోండి, మళ్ళీ వాళ్ళు కలవరు. కానీ ఆ సమయంలో మనం రెస్పాండ్ కాకపోతే ఏమవుతుంది? ఆ ఆత్మ యొక్క భారం మనదే, మనమే లెక్క అప్పచెప్పాల్సి ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం చెప్పాలంటే కూర్చోబెట్టి రోజంతా వాక్యం చెప్పడం కాదు. యేసుప్రభువే నిజమైన దేవుడు అని ఒక మాట చెప్తే చాలు, వాళ్ళు నమ్మితే నమ్మారు, లేకపోతే లేదు. కానీ నీ మటుకు నువ్వు నీ ఆత్మను రక్షించుకుంటావు. కాబట్టి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి ప్రియులారా. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు అనుకూలిస్తాడో మనకు తెలియదు. కాబట్టి దేవా నీ మాట నా నోట్లో పెట్టమని ప్రార్థించాలి.